అప్పట్లో తొడలు కొట్టి తలలు నరికేసే వాళ్ళ. బిగ్ బాస్ పెట్టే నీకోసం డైలాగ్ చెప్తాను పెట్టే. దోస్తాన్ చేస్తే జాన్ ఇస్తాం కానీ దుష్మని చేస్తే జాన్ తీస్తాం పెట్టే. సికందర్ మోడల్ స్టేడియం అందరినీ ఆదరించే. ఈ రోజు పొద్దు కొట్టాలి, గుర్తుందా నీకు? నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ద మై యూట్యూబ్ ఛానల్. సో గైస్, ఈ రోజు చాలా అంటే చాలా క్రేజీ డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉన్నాయి బిగ్ బాస్ లో. ఎంత మంది ఎలా ప్లే చేసినారు, ఒక మంచి రోస్ట్ చేసే వీడియోని తీసుకొచ్చాను. ఈ వీడియోని చూడండి, 100% మీకు వీడియో నచ్చుతుంది. ఆల్రెడీ మీకు thumbnail నచ్చే ఈ వీడియో ఓపెన్ చేసింటారు. స్టార్టింగ్ లో కొంచెం ట్రైలర్ మాదిరిగా పెట్టేశాను, ఆల్రెడీ మీకు నచ్చింది. ఒకవేళ అంత నచ్చింటే వీడియో లైక్ చేసుకోండి. వీడియో మొత్తం చూసాకే కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. పదండి స్టార్ట్ చేద్దాం. వీడియో మాత్రం చాలా క్రేజీ ఉండబోతుంది, స్కిప్ చేయకుండా చూడండి. ఫుల్ అంటే ఫుల్ ఎంటర్టైన్మెంట్. హలో బిగ్ బాస్, నా పేరు శిల్ప. హౌస్ వైఫ్. ఆ బిగ్ బాస్ మీకు తెలిసిందే కదా, హౌస్ వైఫ్ అంటే ఎన్ని పనులు చేయాలి. పిల్లల కోసం వండి పెట్టాలి, హస్బెండ్ కోసం రెడీ చేయాలి, అన్ని పిల్లల క్యారేజ్ కట్టాలి. ఈ పిల్లలైతే తిన్న ప్లేట్ ఎక్కడంటే ఎక్కడే వారేసారు బిగ్ బాస్. పిల్లల చెడ్డీలు కూడా నేనే కడగాలి. అనే కాదు, బిగ్ బాస్ లోకి వస్తే కంటెస్టెంట్లు అవి కూడా నేనే కడిగి పెడతాను. ఏం మాట్లాడుతున్నావురా? నేను జస్ట్ హౌస్ వైఫ్ ని కాదు, నేను ఒక డాన్సర్ ని కూడా. మా ఫ్యామిలీలో నా డాన్స్ చూసి అందరు పిక్చర్లు అయిపోతారు. నేను కూడా ఈరోజు మీకు నా డాన్స్ చూపిస్తాను, చూడండి. लेकिन ये साला कर क्या रहे हैं आप? డాన్సర్ నే కాదు, నేను ఒక లీడర్ ని కూడా. అర్థం కాలేదా? నేను ఒక పొదుపు లక్ష్మి లీడర్ని. నేను ఇంట్లోనే కాదు బిగ్ బాస్ లీడర్షిప్ చేసేది, పొదుపు లక్ష్మిలో కూడా లీడర్షిప్ చేస్తాను. క్లాస్లోకి వచ్చి నేను గేమ్స్ టాస్క్లు అన్ని ఆడి లీడర్షిప్ కూడా కరెక్ట్ పని చేస్తా బిగ్ బాస్. అండ్ బిగ్ బాస్ పొదుపు లక్ష్మిలో లీడర్షిప్ గా నా అంత బాగా అయ్యలేదు. ఈ రోజు పొద్దు కొట్టాలి, గుర్తుందా నీకు? అసలు పొద్దు అసలు అందరు కట్టారమ్మా, నువ్వు ఒక్కదాన్నే కడతలేవు. మా గ్రూప్ లో అందరూ అక్క నువ్వే మంచిగా లీడర్షిప్ చేస్తావు అంటారు. సరే, నా దగ్గర ఉన్న డబ్బులతో నేను కట్టేస్తా, తర్వాత ఇవ్వమ్మా, సరేనా? బిగ్ బాస్ లోకి వచ్చింది కూడా ప్రతి ఒక్కరు నా గేమ్ చూసి లీడర్షిప్ బాగా ఆడుతుందని అందరికి మెప్పిస్తా. నా లీడర్షిప్ అలా ఉంటది కాబట్టి నాకు పొదుపు లక్ష్మిలో దాంట్లో మా ఏం చేస్తున్నావే? నేను నోరు మూసుకొని కూర్చో. నేను బిగ్ బాస్ వీడియో నిన్ను తీసుకుంటారు బిగ్ బాస్ లో. ఏం మాట్లాడుతున్నావురా? ఇలా ఉంటారు. నేను బిగ్ బాస్ షూట్ చేసుకున్నా కానీ పిల్లలు కూడా ఇలానే చేస్తారు. బిగ్ బాస్ సతాయిచ్చి నా ప్రాణాలు తీస్తారు. అయినా కానీ నేను భరించుకుంటూ వస్తున్నా, ఎందుకంటే ఆడపిల్ల అంటే ఈడపిల్లనే కదా బిగ్ బాస్. వేసామా నేను తీసుకునే హవదాన్ని ఇక్కడ తీసుకునే పిచ్చిదాన్ని చెప్పిన. అరే నోరు మూసుకొని కూర్చోరా. నాగార్జున గారికి ఏ వీడియో పంపిస్తున్నా కనిపిస్తలేదా? నాగార్జున గారు మన వీడియో చూస్తున్నారు, నోరు మూసుకొని కూర్చో. అండ్ బిగ్ బాస్ మీ ఫోన్ కోసం అండ్ మీ మెయిల్ కోసం వెయిట్ చేస్తుంటాను. నేను మీ కొంచెం సైడ్కి రా, కెమెరా కొంచెం ఇంకా కొంచెం సైడ్కి రా, నిలబడు. ఎక్కడ చూడాలరా నేను? తాతగారు అటు సైడ్ ఎక్కడికి వెళ్తున్నారు? ఇటు చూడండి. ఇక్కడ తాతగారు కెమెరా వైపు చూడండి. తాతగారు అటు కాదు తాతగారు, ఇక్కడ ఏదో కర్రగా ఉంది. ఇది బ్లాక్ కలర్ కనిపిస్తుందా? దాన్ని ఏమో నాకు కనిపిస్తనే లేదు. సరే, నువ్వు కెమెరా ఆన్ చేసుకోమన్నాడా? కెమెరా ఆన్ లోనే ఉంది, మీరు మాట్లాడండి. చేసినావా? అరే ఆగరా, చెప్తా డైలాగు. దానికే అంత ఎందుకు కోపడుతున్నావు? నమస్కారం అండి, నాకు జస్ట్ 70 ఏళ్ళు మాత్రమే. నా పేరు నాగరాజు. నాకు అబ్బాయిలు మాత్రం నాగా అని పిలవాలి, కానీ అమ్మాయిలు ముద్దుగా రాజు అని రాజు. తాతయ్య నైస్ తాతయ్య, మస్తు చెప్పారు. అయితే ఇప్పుడు మీరేం చెప్పాలంటే, ఈ వయసులో మీరు బిగ్ బాస్ లోకి ఎందుకు రావాలనుకుంటున్నారో వాళ్ళకి ఒకసారి చెప్పండి. ఏంటి ఎందుక? ప్రతి ఒక్కరు బిగ్ బాస్ లోకి వచ్చిన వాళ్ళని చూస్తున్నా. నేను జెన్యూన్ అండి. గేమ్ ఎట్లా అంటే ఎట్లా ఆడతాడు, ఒక్కడు సరిగ్గా ఆడాడు. ఏదేమన్నా అంటే ఒల్ల అని అడుస్తావు. బిగ్ బాస్ కు వస్తే నా కర్రకు సమాధానం చెప్తా. వాళ్ళకి సరిగ్గా గేమ్ ఆడారు, ఆర్గ్యుమెంట్ చేసుకుంటా కూర్చుంటారు. మీరు బిగ్ బాస్ లో, నేను బిగ్ బాస్ లోకి వస్తే రౌడిజం చేస్తా, అందరిని కట్ట తీసుకొని కొడుతున్నా. కట్ట తీసుకొని అంటే
బిగ్ బాస్ లోకి వెళ్ళి రౌడీసం చేసి ఫిజికల్ వెళ్తారా తాతగారు మీరు? అరే అలా అంటావేంట అరే అలా అంటావేంటి? అప్పట్లో తొడలు కొట్టి తలలు నరికేసే వాళ్ళం. ఇప్పుడు షుగర్ బీపీ వచ్చి ఇవన్నీ మానేసాం గానీ ఫిజికల్ అంటావేంటి? బిగ్ బాస్ లో అలా దుంకారనుకో బిగ్ బాస్ ఫ్లోరే దద్దరిల్లిపోవాలి. మాస్టర్ సూపర్ మాస్టర్. అయితే మీ దగ్గర ఉన్న ఒక మంచి స్పెషల్ టాలెంట్ ఏంటో చెప్పండి. టాలెంటా? నేను వచ్చిందే దానికి కదరా. ఈ మధ్య డైనమిక్ స్క్రీన్ లో పుష్ప తగ్గేదే లేదు అంటారు. మా అప్పట్లో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ సినిమాలు చూసి వచ్చేవాళ్ళం. మా దగ్గర తగ్గేది ఏది లేదు, తగ్గేది కూడా ఏమీ లేదు. అబ్బా నడుము పట్టేసింది. నాకు కాసేపు కొంచెం ఆయింట్మెంట్ తీసుకురాపు, నడుము గుద్దు. ఇలాగుంది, నడుము పట్టేసింది కానీ డాన్స్ మాత్రం తగ్గేది లేదు కదా. ఎన్టీఆర్ ఉన్నప్పుడు ఎలా చేసేవాళ్ళం తెలుసా మేము? తాతగారు మీరు అయితే ఈ మధ్య బిగ్ బాస్ లో చాలా లవ్ స్టోరీస్, క్యూట్ మెమోరీస్ లెక్క లవ్ స్టోరీస్ జరుగుతున్నాయి, చాలా వర్కౌట్ అవుతున్నాయి. అయితే మీరు బిగ్ బాస్ లోకి వెళ్ళిన తర్వాత మీ ప్లాన్ ఏంటి తాతగారు? అయ్యయ్యో, ఈసారి మాత్రం నేను ఫిక్స్ అయిపోయినా. అయినా మా ఆవిడ చనిపోయి చాలా ఏళ్ళైంది. నా జీవితంలో లవ్ స్టోరీ లేక చాలా ఇదైపోయింది. ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ లో చూస్తున్నాను, ఆయన ఆ అమ్మాయిలు ఆ యాంకర్లు మస్తుగున్నారు. వాళ్ళు మాత్రం బిగ్ బాస్ లోకి వస్తే నాగరాజు లవ్ ట్రాక్ నడుపుతా అసలుడే గాని మహానుభావుడు. మా ఆవిడ చూసినా కానీ పై నుంచి చూస్తుంది కానీ తనేమనదు. అయినా కానీ తనకి ఇవన్నీ అలవాటే. ఈసారి లవ్ ట్రాక్ తో మీ టీఆర్పీ రేట్లే కాదు దద్దరిల్లిపోతుంది మీ బిగ్ బాస్ షో. లాస్ట్ లో ఆడియన్స్ కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? అరే అబ్బాయిలు, మీకు మాత్రం నేను ఫుల్ ఎంటర్టైన్మెంట్ చేస్తారా. హౌస్ లో ఉన్న వాళ్ళందరికీ ఉదయం 5 గంటలకే లేపుతా. మీకు తెలుసు కదా మాలాంటి ముస్లాళ్ళు పల్లెటూరులో ఎన్ని గంటలకు లేస్తారని. అయినా కానీ బిగ్ బాస్ వాళ్ళు నాకు సెలెక్ట్ చేయకపోతే బిగ్ బాస్ ముందరకు వచ్చి ధర్నా చేస్తా. మీకు తెలుసు కదా ధర్నాలో ఎలా చేస్తాం మేము రైతులం. తాత ఏం చేస్తున్నావు? సుబ్బయ్య, బరగొడ్లు వచ్చినాయి. బరగొడ్లు వచ్చినాయా? అవును. దానికి నీళ్లు పెట్టి కొంచెం దానికి చూసుకో. సరే. మాట్లాడుతుంటే నీ బిజీగున్నాను, పని చూసుకో. బిగ్ బాస్ సరే కానీ నాకు బీపీ టాబ్లెట్ వేసుకునే టైం అయింది. మీరు కాల్ చేయండి. కాల్ చేయకపోతే దద్దరిల్లిపోతుంది. మీ కాల్ కోసం వెయిట్ చేసి ఉంటాను. నేను బీపీ టాబ్లెట్ వేసుకోవాలైనా నేను పోయేస్తా. సరేనా? బాయ్. గెలికి చూడు తమ్ముడు నన్నలా, నిన్ను నరకకుంటే అడుగు నడి గల్లీలా. పెట్టే నమస్కారం. తెలుసు కదా మీ డాడీ పెట్టని పెట్టే. ఏంది బిగ్ బాస్ పెట్టే గుర్తుపట్టలేదు? బిగ్ బాస్ పెట్టే గుర్తుపట్టలేదు. డాడీ పెట్టేని ఏంది బిగ్ బాస్ పెట్టే? ఎప్పుడు చూసినా నార్మల్ లో తీసుకుంటావు. అలాంటి మోడల్ తీసుకోబెట్టే. బిగ్ బాస్ లో ఒక కొత్త ట్రెండ్ తీసుకొస్తాను పెట్టే. బిడ్డ తెలుసు కదా మోడల్ పోతే బిగ్ బాస్ పెట్టే నీకోసం డైలాగ్ చెప్తాను పెట్టే. దోస్తాన్ చేస్తే జాన్ ఇస్తాం, దుష్మని చేస్తే జాన్ తీస్తాం పెట్టే. హైదరాబాద్ పోవడాన్ని మోడల్ శివ పోతే బిగ్ బాస్ పెట్టే. నాకు ఎందుకు తీసుకోవాలంటే టిక్ టాక్ లో 100K ఫాలోవర్స్ ఉండే పెట్టే. చాలా ఫేమస్. నేను వస్తే బిగ్ బాస్ లో టీఆర్పీ రేట్ చాలా పైకి పోతుంది పెట్టే. మోడల్ శివ పోతే. ఇంకోటి పెట్టే, డాన్స్ మాత్రం మస్తు చేస్తాను పెట్టే. ఒకసారి చేస్తాను చూడు పెట్టే. చూడు పెట్టే డాన్సర్ పెట్టే. నేను పెట్టే ఓన్లీ మోడలే కాదు, డాన్స్ అన్ని రకాలు ఉన్నాయి మా ఒంట్లో. గెలికి చూడు తమ్ముడు నన్నలా, నిన్ను నరకకుంటే అడుగు నడి గల్లీలా. డాన్స్ లో మాత్రం పిచ్చి ఆడిస్తాం పెట్టే. ఓన్లీ డైలాగ్లు అవే కాదు, డాన్స్ కూడా మస్తు చేస్తాం పెట్టే. పాటలు కూడా మస్తు పాడతాను పెట్టే. గెలికి చూడు తమ్ముడు నన్నిలా, వదలకుంటే చూడు అప్పుడు తమ్ముడు అప్పుడు మర్చిపోయినా పెట్టే. నేను పాడింది పెట్టే ఆ పాట కూడా తీసుకెళ్ళే. టీఆర్పీ రేట్ చాలా పెంచుతా తెలుసు కదా. హైదరాబాద్ పోరాన్ని మోడల్ వెళ్తే బిగ్ బాస్ పెట్టే. నా పేరు వచ్చేసి మీ డాడీ పెట్టే పేరు తెలుసు కదా. శివ మోడల్. మా నాన్న పేరు వచ్చేసి ప్రసాద్ మోడల్. హైదరాబాద్ పోరాన్ని తెలంగాణ పక్క లుక్. ఏం మాట్లాడుతున్నావురా? మోడల్ వెళ్తే బిగ్ బాస్ పెట్టే. మోడలింగ్ అంటే ఎవరు తెలియదు పెట్టే. అసలు
హైదరాబాద్ లో మోడలింగ్ పెట్టిందే మనం కదా బెట్టే. ఈ డాడీ బేటే గురించి తెలుసు కదా బెట్టే. బిగ్ బాస్ లోకి వస్తే మోడలింగ్ ఏందో నేను చూపిస్తాను బేటే. తెలుసు కదా హైదరాబాద్ పోరాన్ని మోడలింగ్ రిప్రజెంట్ చేద్దామని బిగ్ బాస్ లోకి వస్తున్నాను బేటే. మొత్తం తెలుగు రాష్ట్రంలో మోడలింగ్ అంటే ఏందో చూపిస్తాను బేటే. గెలికి చూడు తమ్ముడు నన్నలా నిన్ను నరకకుండా. ఐ హోప్ మీ అందరికి ఈ వీడియో చాలా నచ్చింది అనుకుంటున్నాను. అండ్ గైస్ నేనైతే 3 క్యారెక్టర్స్ చేశాను. ఈ 3 క్యారెక్టర్స్ లో మీకు ఎవరి యాక్టింగ్ బాగా నచ్చింది? చెప్రి క్యారెక్టరా, అండ్ హౌస్ వైఫ్ క్యారెక్టరా, అండ్ ఈ తాత క్యారెక్టరా? తాత క్యారెక్టర్ మస్తుండే కదా, కండలు వీరుడు తాత చాలా ఫన్నీ ఉండే. నాకు తెలిసి మీ అందరికి బాగా నచ్చింటది. ఈ 3 క్యారెక్టర్లో ఎవరి క్యారెక్టర్ బాగా నచ్చిందో కామెంట్ చేయండి. అండ్ ఇంకా డిఫరెంట్ క్యారెక్టర్స్ ఏమైనా ఉంటే మీరు చెప్పండి, నేను అది చేస్తాను. మీకు ఈ వీడియో నచ్చితే పార్ట్ 2 అని కామెంట్ చేయండి, టైప్ చేయండి. నేను ఆ క్యారెక్టర్తో మళ్ళీ మీ ముందరకు వస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ వెళ్తాం నెక్స్ట్ వీడియోలో. అంటే దెన్ బై, టాటా, సీ యూ. గెలికి చూడు తమ్ముడు నన్నలా నిన్ను నరకకుండే అడుగు నడి